అందరికీ నమస్కారం. నేను మీ జి జోసెఫ్ కిషోర్, డెమోక్రటిక్ జేసీ చైర్మన్ని. అయితే ఏదైతే ఇప్పుడు ఉద్యమం జరుగుతుందో దీనికోసం రెండు విషయాలు మీతో మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. నిన్న ఏదైతే చర్చలు జరిగినాయో దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏదైతే నిన్న చర్చలు జరిగినాయో దాని సారాంశం ఏదైతే ఉందో మన ఉద్యమాన్ని తాత్కాలిక వాయిదా అనేది. అయితే ఈ హక్కుల కోసం తాత్కాలికంగా వాయిదా వేయాల్సిన అవసరం అయితే ఏది కూడా లేదు అక్కడ. ఎందుకంటే ఇది ఉద్యోగుల నుంచి వచ్చిన ఉద్యమం. ఇది చర్చలకి మీరు పిలిపించుకుని కొంతమంది వెళ్ళారు, పిలవాలని కొంతమంది యాగీలు చేశారు, వెళ్ళారు. అయితే అసలు ఉద్యమం జరిగిన తీరు కానీ ఎందుకు జరిగిందన్న విషయం కూడా అక్కడ మీరు రిప్రజెంట్ చేయలేకపోయారనేది నేను బలంగా విశ్వసిస్తున్నాను. అలాగే ఎంప్లాయీస్ కూడా అదే చెబుతున్నారు. కాబట్టి ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఆత్మగౌరవం కోసం మనం పోరాడదాం. ఏ విధంగా అనేది విధానం, ఒకవేళ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటే కనుక విధానం మార్చచ్చు, కానీ ఆత్మగౌరవ పోరాటం అనేది ఆపడం అనేది చాలా దారుణమైన విషయం అది. ఎందుకంటే ఈరోజు ఇంటింటికి తిరిగి ఉద్యోగం చేయాలి అనే భావన ప్రభుత్వం తీసుకొస్తుంది. ఎందుకు? కేవలం ఈ 1.5 సంవత్సరం, కేవలం 6 మాసాల నుండి మాత్రమే ప్రభుత్వం దీని మీద ఒత్తిడి తెస్తుంది. ఇంతకు ముందు కూడా లేదు ఇది. ఇప్పుడు కేవలం ఈ ఉద్యోగుల మీద ఈ భావం, చులకన భావం ఒకటి, అవేర్నెస్ లేకపోవడం ప్రజలకి, మన జాబ్ చాట్లు పట్ల మన ఉద్యోగులకి అవేర్నెస్ లేకపోవడం, ఇవన్నీ కలుపుకుని ఉద్యోగుల్ని గందరగోళానికి గురి చేసి ఈ మధ్యలో చర్చలకి పిలిచినప్పుడు కాకుండా పిలిపించుకుని వెళ్ళడం అనేది చాలా దారుణమైన విషయం. అది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే జనంలో చులకన భావం ఏర్పడడానికి కేవలం కారణం ఏంటంటే జాబ్ చాట్ మీద అవగాహన లేకపోవడం ప్రజలకి, ఇటు ఉద్యోగులకి కూడా. కాబట్టి మనం జాబ్ చాట్ అడగకపోవడం అనేది తప్పు. మేము ఫస్ట్ నుంచి కూడా అడుగుతున్నాము జాబ్ చాట్ కావాలని. ఎందుకనంటే కేవలం కారణం ఇదే. మనకి వీళ్ళకి పనే ఉంది అన్న ఒక కారణం ఏదైతే చూపిస్తున్నారో అది పోతుంది. ఎందుకంటే జాబ్ చాట్ లేకుండా ఉద్యోగం చేయడం అనేది నైతిక ధర్మం కాదు. మీకు మళ్ళా ఒకసారి చెప్తున్నాను, ఈ జాబ్ చాట్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా మేము వెనకాడబోం. ఎందుకంటే ఈ జాబ్ చాట్ అనేది ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు రకరకాల పనులు మన చేత చేయించుకోగలుగుతున్నారు. సర్వేలు 4 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఏంటండి, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు చేయించుకుంటారు. అది ఏ డిపార్ట్మెంట్ అవసరం ఉంటే ఆ డిపార్ట్మెంట్ చేయించుకుంటుంది. గ్రామ వార్డు సచివాలయం అనేది సర్వేల డిపార్ట్మెంట్ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తే ఇది ఊరుకునే ప్రసక్తి లేదు. డెమోక్రటిక్ అసోసియేషన్ కానీ, జేఏసీ కానీ పిలుపునిస్తాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అనేది ఉంటుంది. ఉద్యమం అనేది ఆగదు, పోరాటం అనేది ఆగదు ఎప్పటికీ కూడాను. ఎందుకంటే ఆత్మగౌరవం అనేది దెబ్బతింటే కనుక ఉద్యోగం చేయడం అనేది అనవసరం. కాబట్టి ఆత్మగౌరవం కోసం ఎక్కడి వరకైనా పోరాటం అనేది మేము చేస్తాము. ఏదైతే జేఏసీలు నమ్మబలికి ఈరోజు లోపలికి వెళ్ళి చర్చలకు పిలుపునిచ్చి వచ్చారో ఆ జేఏసీలు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. 2100 మంది ఈరోజు శిక్షకు గురవబోతున్నారు. అది క్లియర్ కట్గా చెప్పున్నారు. ఆ విషయంలో కూడా మీరిచ్చిన పిలుపుకి మీరు కట్టుబడకుండా వేరే వాళ్ళు బలవడం అనేది చాలా దారుణమైన విషయం. ఆ విషయం కూడా మీరు గమనించాలి. ఎందుకంటే దీని వెనకాల కొంతమంది ఉన్నారు. మళ్ళా ఆ నాయకుల్ని వెనకేసుకొచ్చి చోటా మోటా నాయకులు ఉన్నారు. మళ్ళా వీళ్ళు ఒక టైప్ ఆఫ్ గ్యాంగ్లా తయారయ్యి కొన్ని గ్రూపుల్లో ఒకడేమో ఒకడికి భజన, ఇంకొకడికి భజన చేసుకుంటే పుణ్యం అన్న వస్తుంది వేరే చోటికి వెళ్ళి. ఇలాంటి నాయకులకి భజన చేస్తే ఏమొచ్చింది? వాళ్ళ సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని. ఇలాంటి నాయకులకి భజన చేస్తే ఈరోజు ఏమొచ్చింది మీకు? ఏదీ రాదు. ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ అంటారా, అది లీగల్గా రావాల్సింది వస్తుంది ఖచ్చితంగా. నేషనల్ ఇంక్రిమెంట్లు అంటారా, టీచర్లు కోటికెళ్ళి సంపాదించుకున్నారు. మనం కూడా కోటికెళ్ళి సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. వీళ్ళు ఇవ్వకపోతే ఇస్తానన్నారు కాబట్టి అంత మట్టుకు సంతోషం. మనము కష్టపడి కూడా మనకి ప్రయోజనం లేకుండా పోవడం అనేది చాలా దారుణమైన విషయం. మనం కష్టపడుతున్నాము కానీ గుర్తింపు అనేది రావట్లేదు. గుర్తింపు రావాలంటే మనం ఆత్మవిశ్వాసంతో పనిచేయాలంటే మీ అందరూ కూడా మన డెమోక్రటిక్ జేఏసీలు జాయిన్ అవ్వండి, సభ్యులుగా చేరండి. ఈ సంఘాలు ఏవైతే పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చిన సంఘాలు ఉన్నాయి, ఈ సంఘాలన్నీ కూడా ఏవైతే సంఘాలు ఉన్నాయి ఇవి అన్ని సంఘాలు కూడా ఒక రోజున డిపార్ట్మెంట్ సంఘాలు పెట్టారు. ఇప్పుడు జేఏసీలు అన్నారు, రకరకాల పేర్లతో వస్తున్నారు. మళ్ళీ ఇంకో కొత్త పేరుతో వస్తారు. ఉద్యోగికి ఒరిగిన లాభం అంటూ ఈ సంఘాల వల్ల ఏదీ లేదు. మన జేఏసీ తరఫున మీకు మేమిచ్చే హామీ ఏంటంటే ఉద్యోగికి నష్టం అయితే మా జేఏసీ వాళ్ళు కానీ మా అసోసియేషన్ వాళ్ళు కానీ జరగనివ్వం కూడా.
ఇప్పుడు అయితే మీరు జేఏసీలుగా ఫామ్ అవుతున్నారు, సంఘాలుగా ఫామ్ అయ్యి వెళ్ళి ఉద్యోగులకి ఏదో చేస్తాను నమ్మబలుగుతున్నారో అవి ఎక్కడితో ఆపేయండి. ఇక నుంచి నెక్స్ట్ నుంచి కూడా మేము మీరు గనక తప్పు చేస్తే మిమ్మల్ని ఎత్తి చూపడానికి కూడా మేము వెనకడుగు వేయం. ఏ అయితే జేఏసీలు కానీ ఏ అయితే సంఘాలు కానీ విడిపోయి మీ నాయకత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రం ఎటువంటి ప్రయత్నం చేయకండి. న్యాయం కోసం నిలబడండి, మేమే మీ వెనకాల వస్తాం. న్యాయం కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాము, వాళ్ళతో ఉంటాం. అలాగే ఉద్యోగులను కూడా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, ఇప్పటి వరకు మీరు 6 ఏళ్ళు చూసారు ఏం జరిగిందో. ఇక నుండి చూసే ధోరణి పోవాలి. చూసే ధోరణి పోయి నువ్వు పార్టిసిపేట్ చేయకపోతే నీకు అన్యాయమే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకుని సంఘంలోకి రా, సంఘంలోకి వచ్చి నీకు ఏదైతే న్యాయం కావాలనుకున్నా అది అడుగు, దానికోసం పోరాడు, ప్రయత్నించు. మేము ముందుంటాం. చలో విజయవాడకు కూడా పిలిపివ్వడానికి వెనకాడబోమని చెప్పాము. అది ఖచ్చితంగా నెరవేరుస్తాం. సమయం వచ్చినప్పుడు మన హక్కుల కోసం నువ్వు నిలబడాలి. నీ హక్కులు నీకు కావాలంటే నువ్వు కేవలం చేయవలసింది భజన చేయకల్లా, జెండాబాదులు కొట్టకల్లా, నువ్వు వచ్చి నిలబడితే ఆ రోజు ప్రభుత్వానికి నీ డిమాండ్ అనేది వెళుతుంది. నీ ద్వారానే వెళ్తుంది. నేను చెప్పక్కల్లా, ఎవడో కూడా చెప్పక్కల్లా. నీ డిమాండ్ నువ్వు నెరవేర్చుకునే రోజు రాబోతుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఏ జేఏసీని నమ్మకండి. మీరు పార్టిసిపేట్ చేసి సొంతంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమాలనే నమ్మండి. మా జేఏసీని ఉండండి. మీరు స్వతంత్రంగా రండి. డెమోక్రటిక్ జేఏసీ ఇది. ఎవడో కూడా ఏ నాయకుడు కూడా భజన చేయాల్సిన పనిలే, జిందాబాదులు కొట్టకల, నాయకత్వం వర్ధిల్లాలని కేకలు ఎక్కలేదు. నీ ఆత్మగౌరవం నీకు కావాలంటే రా. ఇదే పిలిపిస్తున్నాం. ఖచ్చితంగా ఈ నెల రోజుల్లో ఖచ్చితంగా మేము కార్యాచరణ రూపొందించి త్వరలోనే 2-3 రోజుల్లోనే ఈ వాట్సాప్లో మీద కూడా మేము కార్యాచరణ రూపొందించి చెప్తాము. నీ ఆత్మగౌరవం నువ్వు కాపాడకపోతే ఎవరో కాపాడరు. ఏ నాయకుడు కూడా కాపాడు. చూశారు కదా, ఈ నాయకుల స్వభావం అనేది వాళ్ళు తెలిసింది. కాబట్టి జేఏసీలు నమ్మకండి, మనతో రండి. మనం ఉద్యోగులుగా సాధించిన ఈ ఐక్యతని, ఉద్యమాన్ని, నీరుగార్చిన నాయకుల్ని ఒకసారి గుర్తుపెట్టుకుని మీకోసం మీరు ముందుకు రావాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.